ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ నా వందనాలు. హల్లెలూయా. యేసయ్య పేరట మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు నేను ఒక చిన్న టాపిక్తో మీ ముందుకు వచ్చాను. వీడియోని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు నేను రావడానికి నాకు ఒక అవకాశం ఇవ్వమని దేవుని నామంలో మిమ్మల్ని అడుగుతున్నాను. అలాగే ఒక సిస్టర్ నన్ను ఒక మాట అడిగింది, అక్క దేవుడిని నమ్ముకున్నప్పుడు ఎందుకు అందరూ మనకు బంధువులు, స్నేహితులు, ఆప్తులు అందరూ ఉంటారు, దేవుడిని నమ్మిన తర్వాత అందరూ దూరం అయిపోతారు ఎందుకని అని అడిగితే ఆ బాధ తట్టుకోలేకపోతున్నాము అని అన్నారు ఆ సిస్టర్. అయితే నేను చెప్పాలనుకున్న మాట ఈ వీడియో ద్వారా నేను చెప్తున్నాను. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు ఆయన 70 సంవత్సరాలు ఆయనకి. మరి 70 సంవత్సరాల్లో ఆయన అందరిని విడిచిపెట్టవలసి వచ్చింది. ఒక్క మాట చెప్పాలంటే దేవుడు వారందరూ మనకు దూరం చేయడు, కానీ మనమే దూరం అయిపోతాం. వాళ్ళకి బంధువులు, స్నేహితులు మనల్ని విడిచిపెట్టరు, వాళ్ళు మనం కావాలి వాళ్ళకి, కానీ మనమే దూరం అయిపోతాం. ఎందుకని? మనం వాళ్ళతో ఉంటే వాళ్ళ ఆచారాలు, పద్ధతులు, మరి వాళ్ళ ఉన్న మూఢనమ్మకము, ఇవన్నీ మళ్ళీ మనల్ని ఏమవుతాయి, మనలోకి వస్తాయి. మళ్ళీ ఇక్కడేమో దేవుడు ప్రేమ, ఆయన పిలుపు, ఆయన దర్శనం ఉంటుంది మనకు. ఇటు చూస్తే బంధువులు, స్నేహితులు, ఆప్తులు ఉంటారు. వీళ్ళ మధ్యన ఒక మనిషి నలిగిపోతాడు. ఎటు పోవాలో తేల్చుకోలేని పరిస్థితుల్లో వీళ్ళకి ప్రేమలకు దూరం అయిపోదామా, దేవుడైన తండ్రికి దగ్గర అవ్వాలా, ఈ రెండిటి మధ్య నలిగిపోయాడు అబ్రహాం. నలిగిపోయి చివరికి ఒక రోజు ఆయన కళ్ళు తిరిగి కూడా పడిపోయాడు, స్పృహ కోల్పోయాడు. అప్పుడే దేవుడు పిలిచింది అబ్రహాంని. దేవుడు ఏ దేవుడు నన్ను నాకు సహాయం చేయలేదు, నాకు సంతానం కలగలేదు అని ఆ విగ్రహాలన్నీ పడగొట్టేసి ఆయన వెళ్ళిపోయి ఒక దగ్గర దూరంగా వెళ్ళిపోయి మానసికంగా ఏడ్చి స్పృహతో పడిపోతే అప్పుడు పిలిచాడు దేవుడు. ఆ స్వరాన్ని ఎప్పుడైతే విన్నాడో ఆయన ఆకాశం నుండి, ఇంకా ఆయన ఎవరూ మార్చలేకపోయారు. హల్లెలూయా. అలా ఉంటుందండి ఆయన పిలుపు. ఆయన పిలుపులో అంత మాధుర్యం, అంత ప్రేమ ఉంటుంది. అనుకుంటారు వీళ్ళు దేవుడిని నమ్ముకొని, ఆ పాస్టర్లు దేవుడు నమ్ముకోమని చెప్పి ఆ పాస్టర్లు వీళ్ళని మార్చేశారు, వీళ్ళు ఒక మూర్ఖుల్లాగా, ఉన్మాదుల్లాగా మతాన్ని ప్రేమిస్తున్నారు అని రకరకాలుగా చెప్పుకుంటారు. కానీ నేను అనుభవించాను కాబట్టి నేను చెప్తున్నాను, దేవుని ప్రేమ చాలా గొప్పదండి, చాలా బలమైంది కూడా. అది సముద్రము కంటే కూడా బలమైంది, అది ఆర్పజాలంది ఆ ప్రేమ. అందుకే సహోదరి, నేను చెప్తున్న మాట ఒకటే, నీకు అలాంటి సహోదరుల కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను. అందరూ దూరం అయిపోయినా దేవుడు మనకు దూరం కాడు. నువ్వు అందరినీ విడిచిపెట్టిన రోజు నీ పక్కన నిలబడతాడు ఆయన. అయితే వాళ్ళ ద్వారా నేను సహాయం పొందాలి, నా సహాయం వాళ్ళకి కావాలంటే నీకు చేతనే సహాయం చేయొద్దని చెప్పలేదు కదా దేవుడు. వాళ్ళు చేస్తున్నా తీసుకోవద్దని చెప్పలేదు కదా. వాళ్ళే మనకు దూరం అయిపోయి ఇంక మనల్ని వెలివేసినట్టుగా, వాళ్ళు ఇంక వాళ్ళకి ఏం సంబంధాలు లేనట్టుగా వాళ్ళు అలా మనల్ని పెడతారు. అయితే విగ్రహారాధన చేసేటప్పుడు పండగలకు మాత్రం పిలుస్తారు, ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళకి కర్మకాండలకు పిలుస్తారు, అలాంటి వాటికి పిలుస్తారు. కానీ ఇంకొక విషయంలోకి మనల్ని ఎంటర్ కానీరు వాళ్ళు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఒకటే, వాళ్ళ ఆచారాలన్నిటిని మనం ఫుల్ స్టాప్ పెట్టేయాలి. నిజమైన ప్రేమ దొరికినప్పుడు మనకి ఎందుకండి డూప్లికేట్ ప్రేమలు. అయితే సంఘానికి వచ్చేవారు కూడా తెలుసుకోవాల్సిన ఒక విషయం నేను మన సంఘ సభ్యులకి నేను చెప్తున్నాను. అందరినీ విడిచిపెట్టుకొని వస్తారు, ఏకాకిగా ఒంటరి అయిపోతారు. వాళ్ళని ప్రేమించండి, వాళ్ళ దగ్గరికి తీసుకోండి, వాళ్ళని ఓదార్చండి. వాళ్ళ గత జీవితంలో వాళ్ళ జీవితాలు బాగుండవు,
చెడిపోయి ఉంటాయి వాళ్ళకి. వాళ్ళ జీవితాలు తెలిసి తెలియకుండా పాపంలో పడిపోయి అపవాది చేతిలో పడి గాయాలైపోయి వస్తారు. సంఘానికి వచ్చినప్పుడు వాళ్ళు అదొక రకంగా చూసి అదొక రకంగా వాళ్ళతో పలకనట్టుగా ముభావంగా ఉంటూ మనం మన దేవుని ప్రేమని వాళ్ళని పంచుకోకుండా వాళ్ళని దూరంగా పెడుతూ అక్కడ కూడా వాళ్ళు లోకంలోంచి వచ్చిన తర్వాత కూడా చర్చిలో కూడా వాళ్ళు గాయాలు పొందుతున్నారు. అది ప్రవర్తన మంచిది కాదు. మనకు గతాన్ని గుర్తు చేసామని మళ్ళీ తిరిగి లోకంలోకి మనమే అప్పగిస్తున్నాము ఈ ఆత్మని. రక్షించబడిన ఒక వ్యక్తిని తిరిగి తీసుకుపోయి మళ్ళీ అపవాది చేతులు మనమే పెడుతున్నాం. ఎందువల్ల? వారికి మన ద్వారా వాళ్ళకి ప్రేమ అందటం లేదు. అసలు వాళ్ళని ఎక్కువగా ప్రేమించాలి. పౌలు గారు చెప్పాడు అన్నమాట, అన్నిలో నుంచి వచ్చిన వారిని మనం తొందర పెట్టకూడదు. వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళని యేసు ప్రభు పరిశుద్ధాత్మలోకి వాళ్ళు వచ్చి పట్టుబడి కట్టబడేంత వరకు బాధ్యత సంఘాన్ని. పాస్టర్ ఎటు ప్రేమిస్తాడు, కానీ సంఘ బాధ్యత కూడా ఉంది. ఈమె ఇలాంటిది కదా, ఇతను ఇలాంటి వాడు కదా, ఈమె పాపం చేస్తుంటే మేము చూసాం కదా, అలా బతికింది కదా, ఇతను ఇలాంటి వాడు కదా అని ఆయన గురించి మనం కొంత ఆయన లేనప్పుడు ప్రస్తావించినప్పుడు ఆ విషయాలు ఆయనకు కొన్ని తెలిసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే, ఆ వ్యక్తులు ఏం ఆలోచిస్తారంటే లోకంలో ఎలా ఉన్నారు వీళ్ళు కూడా ఇంతే, ఇంకా అక్కడ ఇక్కడ తేడా ఏముంది, నేను లోకంలోకి వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోతాడు. మనం ఒక ఆత్మని కోల్పోయిన వాళ్ళం కదా. చర్చికి వెళ్ళినప్పుడు అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోబాకండి. కొత్తగా ఎవరన్నా వస్తే పలకరించి హత్తుకొని ప్రేమించి మన ఇంటికి వాళ్ళని ఆహ్వానించి కూటాలు పెట్టుకున్నప్పుడు ప్రార్థనలు పెట్టుకున్నప్పుడు ప్రత్యేకంగా వాళ్ళకి చెప్పాలి. తప్పకుండా రండి సిస్టర్, మా ఇంట్లో ప్రార్థన కూటం పెట్టుకుంటున్నాం, మీరు రాకుండా ఉంటారేమో, మీకోసం మేము ఎదురు చూస్తుంటాం అని ఒక తీయని మాటలు వాళ్ళతో మాట్లాడితే ఎలా ఉంటుందండి? వాళ్ళ ప్రాణానికి సేద తీరినట్టుగా ఉంటుంది. వాళ్ళ గాయాలకి మనం ఆయింట్మెంట్ పూసినట్టుగా ఉంటుంది. అంతే కాకుండా వాళ్ళు అసలే అపవాది చేత కొట్టబడి, మీకు తెలుసు కదా సమరయుడు అని కథ. సమరయుడు ఏం చేశాడు? మంచి సమరయుడు కొట్టబడిన వారిని తన వాహనం మీద కూర్చోబెట్టుకొని తన ద్రాక్షారసంతో గాయాలు కడిగి పూట కూలి వాని ఇంటికి తీసుకొని వెళ్ళి ఆ ఖర్చులన్నీ భరించాడు. అటువంటి వాడు మన దేవుడు, మంచి సమరయుడు. మరి ఆ సమరయ పిల్లలు ఎలా ఉండాలి? ఉండటం లేదండి. దయచేసి నమస్కారం పెట్టి మీకు వందనాలు పెట్టి చెప్తున్నానండి. దేవుని మందిరంకి వచ్చిన వాడిని ప్రేమించండి. అది ఏం పెట్టుబడి పెట్టాల్సింది ఏం లేదు కదా, ప్రేమే కదా దేవుని ప్రేమ. అది హృదయపూర్వకంగా ప్రేమించండి. రక్షించబడిన వాళ్ళు తిరిగి మళ్ళీ పాపంలో పడిపోయి మళ్ళీ పాపానికి బానిసైపోతారు. వాళ్ళకి సరైన ప్రేమ ఇక్కడ అందలేదు. నేను తప్పు చేశాను దేవుణ్ణి నమ్ముకొని ఇలాంటి మనుషుల మధ్యకి నేను ఎందుకు వచ్చానా అని వాళ్ళు వెళ్ళిపోయేటట్టుగా మనం చేస్తే రేపు పరలోకంలో మనం లెక్కడుగుతాడు దేవుడు. అప్పుడు నువ్వు ఎంత భక్తి చేసినా కూడా నువ్వు కూడా పరలోక ఒక ధన్యతను కోల్పోతావు. ప్రైజ్ లార్డ్. ఈ వాక్యము దేవుడు మనకు చెప్పటానికి ఇచ్చినందుకు ఆయనకి ఎంతైనా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు, ఇది ముందుకు వెళ్ళటం లేదు. నాటి వీడియోలు దేవుని బిడ్డలు ఎంతమంది ఉన్నారండి. లోకంలో ఉండేవాళ్ళు చెట్టులకి మొక్కలకి లైకులు చేస్తూ ఉన్నారు, వంటలకి లైకులు చేస్తూ ఉన్నారు. ఎంత గొప్ప మాటలు తీసుకొని ముందుకు వస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తున్నారా మీరు? మేము దీని గుండా మేమేమి ఇక్కడ సంపాదించుకొని ఎత్తునేం పెట్టుకొని పోయేవాళ్ళం కాదు, కానీ ఈ మాటలు ఇంకా అనేక మంది వింటారని ఒక్క చిన్న ఆశ అండి మాకు. దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి సహోదరులారా.